వాస్తును చాలా మంది నమ్ముతారు, కొంతమంది ఫాలో అవరు. ఎవరేమనుకున్నా కొన్ని మార్పులు మంచి చేస్తాయన్న నమ్మకం మాత్రం చాలా బలమైంది. అట్లాగే ఓ పార్టీ ఆఫీసులో మార్పుల వల్లే కలిసొచ్చిందని నమ్ముతున్న లీడర్లు ఇప్పుడు మళ్ళా మార్పులు చేస్తున్నారట. ఈసారి ఎందుకు చేస్తున్నారా అని లీడర్లు మాట్లాడుకుంటున్నారు. 2.5 ఏళ్ల కిందట గాంధీ భవన్ లో వాస్తు మార్పులు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత తనకు అనుకూలంగా మార్పులు చేయించారు. వాస్తు మార్పులకు ముందు గాంధీ భవన్ లెఫ్ట్ సైడ్ లో నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి ఎంట్రీ ఉండేది. ఆ గేట్ నుండి బయటికి వెళ్లేవాళ్లు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక గేట్ మార్చేశారు. గాంధీ భవన్ రైట్ సైడ్ సౌత్ ఈస్ట్ కార్నర్ లో మరో గేట్ ఏర్పాటు చేశారు. ఈ గేట్ నుండి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కి వచ్చి లెఫ్ట్ సైడ్ గేట్ నుంచి వెళ్లిపోయేవారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. సీఎం హోదాలో కూడా సౌత్ ఈస్ట్ కార్నర్ గేట్ నుండి గాంధీ భవన్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రేవంత్ జాతకం ప్రకారమే ఆ కొత్త గేటు పెట్టినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి పార్టీ మీటింగ్లకు గాంధీ భవన్ కి వచ్చే టైంలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంటుంది. సెక్యూరిటీ రీజన్స్ తో పార్టీ లీడర్లు, కార్యకర్తలు మస్తు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద ఎత్తున బారికేడ్లు పెట్టడంతో మిగతా వాళ్లంతా రోడ్లపైనే ఉంటున్నారు. దీనికి తోడు పర్మిషన్ ఉంటేనే పోలీసులు భవన్ లోకి పంపిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఓసారి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వాహనాన్ని రోడ్డుపైనే పోలీసులు ఆపేశారు. మున్షి నడుచుకుంటూ మీటింగ్ హాల్లోకి వెళ్లారు. పోలీసుల తీరుపై ఆ మీటింగ్ లోనే సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. సీఎం కూడా అలాంటి సమస్య లేకుండా చూస్తామని చెప్పినట్లు టాక్. గాంధీ భవన్ దగ్గర 24 గంటలు పోలీస్ చెక్ పాయింట్ ఉంటుంది. దీంతో పార్టీ ఆఫీసులో కొన్ని మార్పులు చేయాలని పీసీసీ ఆలోచిస్తుందట. సీఎం సెక్యూరిటీ రీజన్ తో గాంధీ భవన్ పక్కనే ఉన్న క్యాంటీన్ తొలగించాలని చూస్తున్నారట. ఇక వాహనాల పార్కింగ్ కోసం టీఎస్పీఎస్సీ భవన్ పక్కనున్న ఖాళీ స్థలాన్ని వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ ప్లేస్ పార్టీ కార్యాలయానిదే. అక్కడి నుంచి భవన్ లోకి వచ్చేలా దారి ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట పీసీసీ లీడర్లు. సీఎంతో పాటు కీలకమైన నేతల వెహికల్స్ గాంధీ భవన్ లోకి వచ్చేలా అక్కడే వాళ్ల వాహనాలు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. మిగతా నేతలు, విజిటర్స్ వెహికల్స్ అన్ని పార్కింగ్ ప్లేస్ లో ఉండేలా మార్పులు చేస్తారని టాక్. ఇక పోలీసులు పికెట్ కోసం ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇవే కాకుండా గాంధీ భవన్ లో మరికొన్ని మార్పులు చేయాలని హస్తం నేతల ఆలోచనట. అయితే ఈసారి వాస్తు మార్పులు కాదని కేవలం సీఎం సెక్యూరిటీ రీజన్ కోసమేనని అంటున్నారు లీడర్లు.